సదస్సుకు అనేక మంది విద్యార్థులతోటి మీరు వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంలో ఉన్న రాజ్ కుమార్, మనం రాజ్ కుమార్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఈ రోజున జరగబోయేటువంటి యువ సంగ్రామ సదస్సులో ముఖ్యంగా ఏం చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు? కేటీఆర్ ఏం చెప్తారు? కేటీఆర్ గారు చెప్పింది ఒకటి, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందుకు మరి విద్యార్థులను నిరుద్యోగులను నమ్మించి నట్టేయటం వచ్చినటువంటి ప్రభుత్వాన్ని మరి ఈ యొక్క అక్కడ ఏదైతే నిరుద్యోగులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆ ప్రభుత్వాన్ని ఎండగట్టనికే మరి ప్రజలకు తెలియనికే మేము ఈ యొక్క సంగ్రామ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆనాడు మరి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. మరి జాబ్ క్యాలెండర్ పేరుతోటి మరి జూన్ 2 తారీఖు రాగానే నోటిఫికేషన్ ఇస్తాము, మరి సెప్టెంబర్లో 12 వరకు మరి జాబ్ నియామక పత్రాలే అందజేస్తామని చెప్పిండు. మరి జాబ్ క్యాలెండరు ఆ జాడే లేకుండా పోయింది. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, 3 సంవత్సరాలు గడిచా ఉన్నా కనీసం 10,000 ఉద్యోగాలు ఇప్పటికీ ఇవ్వలేనటువంటి స్థితి, దుర్మార్గ పాలన ఈ కాంగ్రెస్ పాలన అని నేను తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా విద్యార్థులకు 10,000 కోట్ల పైచీలకు ఈరోజు ఫీజు పెండింగ్లో ఉండడం వలన విద్యార్థులు పై చదువులు చదువుకోలేక ఈరోజు ఇంట్లోకే పరిమితమైనటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరొక రకంగా చూసుకుంటే విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పిండు, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పిండు, జాబ్ క్యాలెండర్ అన్నారు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండు, మరి 18 సంవత్సరాలు నిన్నటువంటి మహిళలకు ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తా అని చెప్పిండు. ఇవన్నీ మాయ మాటలు చెప్తే ఇలా విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు నమ్మి ఓట్లేసిరు. ఇలా ఆ నమ్మిన వాళ్ళను నట్టేయటం చూసినటువంటి ఆ రేవంత్ రెడ్డి గారిని ఎండగట్టనికనే ఈ యొక్క యువ సంగ్రామ సభ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన నెల రోజుల్లో 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తుండ్రుగా. ఎక్కడండి మందికి పెట్టినప్పుడే మన బిడ్డ అన్నట్టుగా మరి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పోలీసు ఉద్యోగ నియామకాలు, ఆయన ఇచ్చినటువంటి నోటిఫికేషన్, పరీక్షలు పెట్టి మరి ఈవెంట్స్ జరిపించి అన్ని జరిపించినాక నియామక పత్రాలు తెచ్చి ఎల్బీ స్టేడియంలో అందిస్తే అది తల్లి మందికి పెట్టే బిడ్డ మన బిడ్డ అన్నట్టుగా నేనే ఇచ్చినని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డిని ఖబర్దారని నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున రైతాంగానికి సంబంధించి పంటలు పండాలంటే నెత్తురు జల్లితే పండుతాయని చెప్పేసి వ్యాఖ్యలకి సీఎం హోదాలో ఉండి ఎలాంటి మాటలు ఎలా చూడొచ్చు? సీఎం హోదాలో ఉన్నాడు కానీ ఆయన మతి భ్రమించి మాట్లాడుతుండు. కానీ అది ఆయన అన్న మాట కూడా మేము మా రక్తాలు మా విద్యార్థి నాయకులు కావచ్చు మా పార్టీ పరంగా మేము రక్తం తీసి అదే ఒక రేవంత్ రెడ్డి గారి ఇంటికి పంపించడం జరిగింది. మరి ఏమైంది? మరి రైతులకు ఇప్పుడు నీళ్ళు వస్తలేవు, 24 గంటల కరెంట్ ఎక్కడ పోయింది? మరి రైతులకు రైతు బంధు ఎక్కడ పోయింది? రైతులకు రైతు బీమా ఇస్తున్నావా? ఏ ఒక్క హామీలు అమలు చేయకుండా ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. కనీసం ముఖ్యమంత్రి అనేటువంటి పదవి కూడా నువ్వు మతి భ్రమించి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. రైట్.